వేముడోలు మండలంలోని పలు గ్రామాల్లో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి పర్యటించారు. వేముడోలు మండలంలోని పలు గ్రామాల్లో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి పర్యటించారు. ఈ మేరకు హైస్కూల్ రోడ్లో రైల్వే గేట్ వద్ద బరకాలు కప్పి ఉంచిన ధాన్యాన్ని ఏవో ఉషారాణి వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల సిబ్బందితో కలిసి జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుఫాను ప్రభావం జిల్లాలో పాక్షికంగా ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రైతులు ధైర్యంగా ఉండవచ్చని జేసీ భరోసానిచ్చారు. తేమ శాతం నిబంధన 1-2 తేడా ఉన్నా ధాన్యాన్ని మిల్లుకు పంపాలని, తుపాను భయంతో ఎవరూ ముందస్తు కోతలు, నూర్పిడికి పాల్పడవద్దని సూచించారు. రైతులకు టార్పాలిన్లు అవసరమైతే అందుబాటులో ఉన్నాయన్నారు. నమస్తే అండి. ఇప్పుడు మన సైక్లోన్ అలర్ట్ వల్ల మన ఏలూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే రాదు, కానీ కొంచెం చినుకులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మబ్బులు వచ్చి చినుకులు వస్తున్నాయి. దీంట్లో కూడా ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయి ఉన్న ధాన్యం పాడవుతుంది కాబట్టి మన కంప్లీట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏఓస్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్, డీటీస్, ఎంటైర్ మెషినరీ మొత్తం ఫీల్డ్లోనే ఉంది. మా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ రైతులకి, ఈ ఒక్కరోజు కొత్త కోతలు చేపట్టకండి. రేపు మధ్యాహ్నం వరకు ఒకసారి ఎట్లా ఉంటుంది మన వెదర్ చూసి అప్పుడు చేయొచ్చు. ఈ ఒక్కరోజు ఆగండి, ఎందుకంటే ఆ పచ్చి ధాన్యం ఇంకా కూడా అబ్జర్వ్ అయిపోయి అది మనకి ఆ నార్మ్స్ ప్రకారం ఉండదు. అది ఒకరోజు మీరు ఆగితే అది మళ్ళీ పొలంలోనే సర్దిదిద్దుకుంటుంది, అప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టున్నది అయితే మేము ఆల్రెడీ లిఫ్ట్ చేపిస్తున్నాము. మన జిల్లాలో మిల్లర్స్ కూడా అందరు సహకరిస్తున్నారు. 18-19 వరకు వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి, వెంటనే మా సైడ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు ధాన్యం ఏదైనా పడి ఉంటే.